షాలోమ్. మరొక పునరుత్థానపు ఆరాధన కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు శుభము సమాధానము కలుగునుగాక. ఈ యొక్క ఆరాధనను మనం కలిసి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మాతో పాటు మీరు కూడా ఈ యొక్క ఆరాధనలో పాలు పొందినందుకు ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టికి కారణభూతుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలనైనా మరొక పునరుత్థానపు ఆరాధనలో పాలు పొందే భాగ్యాన్ని నాకు, మీ బిడ్డలందరికీ మీరు ఇచ్చినందుకు మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన దినాలన్నింటిలో మాకు మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, అన్నిటికంటే ముఖ్యముగా మీ సన్నిధిని బట్టి, మీ కృపను బట్టి, మీరు చేసిన కార్యాలన్నిటిని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఈ ఆరాధన అంతట్లో కూడా మీ పరిశుద్ధాత్మ సన్నిధిని, నడిపింపును మాకు మీరు అనుగ్రహిస్తున్నందుకు ఆ రీతిగా మీరు మహిమ పొందమని ఈ మాటలు వినుచున్నవారు, ఈ యొక్క ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని మీరు ప్రత్యేకంగా దర్శించండి. మీ మహిమ కొరకు వారి జీవితాల్లో మీ కార్యాలు జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం కలిసి ప్రభుని ఆరాధిద్దాం. మాతో పాటు మీరు కూడా ప్రభుని మహిమపరచండి, ప్రభుని స్తుతించండి. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో దేవాది దేవుణ్ణి, రాజుల రాజు, ప్రభుల ప్రభుని మనం ఆరాధిద్దాం, ప్రభుని మహిమపరుద్దాం. పాట పాడి దేవుని స్తుతిద్దాం. నా తండ్రి నీవే, నా దేవుడు నీవే అనే పాట పాడి దేవుని మహిమపరుద్దాం.
ఇంతవరకు మనం ప్రభువుని ఆరాధించాం, ప్రభువుని స్తుతించాం, ప్రార్థించాం. ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకుందాం. అపోస్తుల కార్యాలు 20:32 చెప్పబడిన రీతిగా, ఇప్పుడు దేవునికి, ఆయన కృపా వాక్యానికి నేను మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధిని, పరిశుద్ధపరచబడిన వారందరితో కూడా స్వాస్థ్యమును అనుగ్రహించుటకు శక్తిమంతుడు. రీతిగా మనం కూడా ప్రభు వాక్యానికి అప్పగించుకుందాం. వాక్యం నిమిత్తం ప్రార్థిద్దాం. మరొకసారి మీ మాటలు వినటానికి మాకు ప్రభువా మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు. మీ మాటలు వినటానికి, మీ సన్నిధిలో ఉండటానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన ప్రతీదీ కూడా నాయన తండ్రి, దేనికి కూడా మేము అర్హులం కాకపోయినప్పటికీ కేవలం మీ కృపను బట్టి, మా పట్ల మీకున్న ప్రేమను బట్టి ఈరోజు వరకు కూడా మాతో ఉండి ఇక ముందు కూడా ఎల్లప్పుడూ సదాకాలం మీతో కూడా ఉంటానని ఉన్నందుకు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ, మీ మాటలను గ్రహించే హృదయాన్ని నాయన తండ్రి ప్రభు అర్థం చేసుకోవడానికి కావలసిన మనస్సును, మా మనోనేత్రాలను తెరవండి ప్రభు. హృదయాన్ని తెరిచినట్లుగా ఈ సమయంలో మీ మాటలను ఎవరైతే లక్ష్య పెడుతున్నారో వారి హృదయాలను కూడా మీరు తెరిచే దేవుడు తండ్రి. ఆ రీతిగా మీ కార్యాన్ని జరిగించి మరి ఈ యొక్క పునరుత్థాన ఆరాధనలో మీరు చేయబోతున్న ప్రతి కార్యాన్ని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి దీవించి మీరు మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొక ఆదివారం మరలా వచ్చేసింది. ఈ ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా కలవటానికి ప్రభు ఇచ్చిన ఆ కృపను బట్టి ప్రభుకి వందనాలు. మీరందరూ కూడా బాగున్నారా? ఈ సమయంలో కొన్ని విషయాలు దేవుని వాక్యంలోంచి మనం నేర్చుకుందాం, ధ్యానిద్దాం. దేవుని వాక్యపు వెలుగులో జీవించడం ఉన్న ఆనందం, ఆశీర్వాదం ప్రతిరోజు అనుభవిద్దాం. ఈరోజు నాకు దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన మాట, వాక్య భాగము, లైఫ్ అండ్ డెత్, జీవము మరణము. ఆ విషయాన్ని మనం దేవుని వాక్యంలో చూడబోతున్నాం. దానికి ముందుగా చిన్న ఉపమానం. బైబిల్ మనం చూస్తే ఉపమానం లేకుండా యేసు ప్రభు వారు అప్పుడు సువార్త ప్రకటించలేదు. చివరి దినాల్లో ఉన్న తండ్రి తన 3 కుమారులను పిలిచి, ఆయనకు ఒక ఆలోచన ఉంది, దాని ప్రకారంగా ఆయన చేయాలనుకున్నాడు. 3 కుమారులను పిలిచాడు. చాలా ధనవంతుడు, చాలా ఆస్తిపరుడు. చివరి దినాల్లో ఆయన ఉన్నాడు. ఎప్పుడు చనిపోతాడో ఆయన తెలియదు. అప్పుడు 3 కుమారులతో ఆయన ఇలా చెప్పాడు. పెద్దవాడిని పిలిచాడు, వాళ్ళకి ఒక పని అప్పగించాడు. ఆయనకి చాలా పొలం ఉంది, 3 ఎకరాలు. పెద్ద కుమారునితో 1 ఎకరం ఆ వరి పొలము, అది పంటకి సిద్ధంగా ఉంది. ఆయనకు 1 ఎకరం, రెండో వాడికి 1 ఎకరం, మూడో వాడికి కూడా 1 ఎకరం ఆ వరి పొలం. ఆయన చెప్పాడు, అది పంటకి రెడీగా ఉంది. నేను 4 రోజుల్లో మరలా ఇక్కడికి వస్తాను. మీరు ఒక్కొక్క ఎకరం ఆ పంటను కోసి నూర్చి ధాన్యాన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టాలి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. పెద్ద కుమారుడు, ఆయనకి పని అంటే తినటం బాగా ఇష్టం. వాడికి మా నాయన ఇంకా చాలా పొలం ఉంది, ఇంకా ఎన్నో ఎకరాల్లో వరి పంట పండుంది. ఈ 3 ఎకరాలు మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరం
మీరు దాన్ని కోసి నూర్చి మీరు ఈ పని చేయండి అని ఆయన చెప్పడం, ఈయన అనుకున్నాడు మిగతా పొలం కోసేటప్పుడు కూడా నా పొలం కూడా నాకు చెప్పిన ఇది కూడా అప్పుడే కోపిద్దాం, అది కూడా ఆ వరి కూడా కొయ్యాలి కాబట్టి అప్పుడే ఇది కూడా చేద్దామని చెప్పి నేను చాలా బిజీగా ఉన్నాను, మా నాయనకి తెలీదు అని చెప్పి వాడు ఆ టైంలో వాళ్ళ నాయన చెప్పినప్పుడు ఓకే అన్నాడు. కానీ అది ఆయన చేయలే. వాడికి ఏదో క్యాంప్ ఉంటే నెక్స్ట్ డే 15 రోజులు క్యాంప్కి వెళ్ళిపోయాడు వాడు. రెండో వాడు వాళ్ళ నాయన చెప్పిన రీతిగా 4 డేస్లో ఆయన చెప్పాడు 4 రోజుల్లో మీరు ఆ పొలం కోసి నూర్చి ధాన్యాన్ని తీసుకురావాలి. రెండో వాడు ఏం చేశాడంటే ఆ ఎకరం పొలం ఆ 3 డేస్లో దాన్ని కొయ్యటం నూర్చడం ఆ ధాన్యం అంతా తీసుకొచ్చి పెట్టాడు. లాస్ట్ వాడు మాత్రం ఇంకా 10 ఎకరాల పొలం ఉంది, అది కూడా పంటకు వచ్చింది. వీడు అనుకున్నాడు మా నాయనకి మరలా అది ఆయన చెయ్యాలంటే ఆయన కష్టమవుతుంది, ఇది ఎలాగా నేను కొయ్యాలి కాబట్టి అది కూడా ఆ పొలం కూడా దాన్ని కూడా కోసి నూర్చి ఈ 2 కూడా నేనే చేస్తానని చెప్పి ఆ 10 ఎకరాలు నెక్స్ట్ ఇది కూడా మిషన్స్ తెప్పించి పూర్తిగా చక్కగా కట్ చేయించి నూర్చి ఆ ధాన్యం అంతా తీసుకొచ్చి ఎక్కడైతే వాళ్ళ నాయన దాన్ని పెట్టమని చెప్పాడు అక్కడ పెట్టాడు. 4 డేస్ తర్వాత వాళ్ళ నాయన వచ్చాడు. పెద్దవాడేమో అవుట్ ఆఫ్ స్టేషన్. చిన్నవాడిని చూశాడు, చిన్నవాడిని పిలిచాడు. మరి నాయన నువ్వు చేసావంటే డాడీ నేను చేశాను, ఇదిగో ఆ ఎకరం పొలంలో పండిన ధాన్యం ఇది. పెద్దవాడి గురించి అడిగితే వాడు లేడు అక్కడ. రెండోవాడు చెప్పాడు ఆయన టూర్కి వెళ్ళాడు డాడీ, ఎలాగా మిగతా పొలం కోసేటప్పుడు ఇది కూడా కోపిస్తే అయిపోద్ది కదా, మరలా ప్రత్యేకంగా దీన్ని కొయ్యాలా, ఈయనకి చాదస్తం కాకపోతే అని చెప్పి మిమ్మల్ని తిట్టుకుంటా వాడు ఊరు వెళ్ళిపోయాడు అని చెప్పి వాళ్ళ ఆయనతో చెప్పాడు. మూడో వాడిని అడిగినప్పుడు ఇంత ధాన్యం ఎక్కడదరా అని వాళ్ళ ఆయన ధాన్యాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు లాస్ట్ వాడు చెప్పాడు అది కూడా ఎలాగ కట్ చేయాలి, అది కూడా పంటకు వచ్చింది, మీకు ఆ భారం ఎందుకు, నేను అది కూడా కట్ చేయించాను, అదే రీతిగా మీరు చెప్పింది కూడా నేను చేశాను అని చెప్పినప్పుడు వాళ్ళ ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఈరోజు చెప్పింది చేయటం చాలా మంది కష్టం, చెప్పంది కూడా చేయటం అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వాళ్ళ ఆయన చాలా సంతోషించి ఇంకా వాళ్ళిద్దరిని పిలిచి రెండో వాడికి ఆ 3 ఎకరాల పొలం రాసి ఇచ్చేశాడు. అదే రీతిగా ఉంటున్న ఇల్లు కూడా రాసి ఆ చిన్నవాడికి ఇచ్చేశాడు. మిడిల్లో వాడికి, రెండో వాడికి. మూడో వాడికి మాత్రం ఈయన పంపించేశాడు, ఆయనను వెళ్ళిపో. మూడో వాడికి మాత్రం ఆయన సంపాదించిన ఇంకా వీళ్ళకి తెలియని ఎన్నో ఉన్నాయి. ఒక పెద్ద బిల్డింగ్ కూడా ఆయన కన్స్ట్రక్షన్ చేశాడు, ఆ కొత్త బిల్డింగ్ అది కూడా వీడికి రాసి ఇచ్చాడు. ఉన్న ఆస్తి అంతా కూడా ఈ లాస్ట్ వాడికి మొత్తం రాసి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత 1 రోజులో ఆయన చనిపోయాడు. తర్వాత వీళ్ళు ఎవరికి ఏదైతే ఇవ్వబడిందో అవి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ పెద్ద ఆయన కూడా భూస్థాపన కార్యక్రమం అయిపోయింది. ఈ పెద్దవాడు ఎప్పుడు ఎక్కడికి పోయాడు ఎవరికి తెలియదు, అడ్రస్ లేడు వాడు. తర్వాత 15 రోజులకు వాడు వచ్చాడు. జరిగిన విషయాలన్నీ చూసి బోర్ను ఏడ్చాడు. నాయన లేడు, వాడికి ఏది కూడా చిల్లి గవ్వ కూడా ఇవ్వలేక. ఎందుకంటే వాళ్ళ నాయనకు ఒక ఆలోచన ఉంది, నా మాట వినేవాడికి నేను సంపాదించిన దాన్ని పొందడానికి వాడికి హక్కు ఉంది, నా మాట వినని వాడు నా కొడుకే కాదు అని లాస్ట్లో చనిపోయే ముందు కూడా ఇద్దరితో ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు వాడికి అర్థమైంది మాట వినకపోవడం వలన ఎంత నష్టం జరిగిందో. రెండోవాడు
అరే నేను మా తమ్ముళ్ళగా ఇంకా నేను కష్టపడి ఉంటే ఇంకా మా నాయన దగ్గర నుంచి ఎన్నో పొందేవాడిని అని చెప్పి అప్పుడు ఫీల్ అవుతున్నాడు. కొందరు చెప్పిందే చేస్తారు, కొందరు ఉన్నారు అది దేవుని మైండ్. అది ఎందుకంటే మన దేవుడు వాక్యంలో మనం చూస్తాం, మనం అడిగిందే కాదు, మనం అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా చేస్తాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని మాటను ఆ రీతిగా విందాం. ఆ రీతిగా దేవుని మాట వినాలని ఈ ఉపమానాన్ని మీతో చెప్తున్నాను. కాబట్టి ఆ రీతిగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయంలో చెప్పబడిన మాట 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం చాప్టర్ 30 వర్సెస్ 19. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. దేవుడు ఇక్కడ ఆప్షన్ ఇస్తున్నాడు, జీవము మరణము, రెండవదిగా ఆశీర్వాదము శాపము. ఇవి నీ ఎదుట ఉన్నాయి. నువ్వు ఏది కావాలో అన్నది నిర్ణయించుకోవడానికి, కోరుకోవడానికి ఆ రోజైనా ఈ రోజైనా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. బలవంతంగా మీరు నన్ను నమ్మండి, నన్ను వెంబడించండి అని చెప్పే దేవుడు కాదు ఆయన. అలా అయితే ఈరోజు ప్రపంచం అంతా ఎప్పుడూ మారిపోయింది. ఇప్పుడు కూడా దేవుడు ప్రతి ఒక్కరికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆయన గురించి ప్రకటించబడేది సత్యమా కాదా అన్నది దాన్ని పరిశీలించి నమ్మినప్పుడు మనకు అర్థమవుతుంది నమ్మాలో నమ్మకూడదు. కాబట్టి ఈరోజు కూడా మన ఎదుట లైఫ్ అండ్ డెత్, ఆశీర్వాదం ఉంది, బ్లెస్సింగ్ అండ్ కర్సెస్ ఈరోజు కూడా ప్రతి ఒక్కరి ముందు ఉన్నాయి. ఈరోజు మనం దేన్ని కలిగి ఉండాలో నిర్ణయించుకున్నప్పుడు దాని విషయంలో ఏం చేయాలో మనకి ఆ గ్రహింపు వస్తుంది. మనం జెనసిస్ ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు 1వ అధ్యాయము 28వ వచనంలో అక్కడ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆయన నిర్మించిన తర్వాత, ఆయన సృష్టించిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని వారిని ఆశీర్వదించాడు. 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం ఆయన జీవాన్ని ఇచ్చాడు. మనిషి నరుడు జీవాత్మాయను అని అక్కడ మనం చూస్తాం. చాప్టర్ 1:28లో ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అదే రీతిగా 2వ అధ్యాయం 7వ వచనంలో మనం ఎలా నిర్మించబడ్డామో, మనం ఎలాంటి ఆత్మను కలిగి ఉన్నామో 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మనకిచ్చిన జీవం గురించి అక్కడ రాయబడింది. మొదటి 2 అధ్యాయాల్లో జీవాన్ని పొందాము, ఆశీర్వాదాన్ని పొందాము. కానీ 3వ అధ్యాయంలో 2 కోల్పోయాం. జీవాన్ని కోల్పోయాడు, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఇక్కడ 2:7లో మనిషి జీవాన్ని పొందితే 3:7లో అక్కడ మరలా మరణాన్ని, ఆత్మీయతను, ఆత్మను ఒక మాటలో చెప్పాలంటే ఆర్పేసుకున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ జెనసిస్ చాప్టర్ 2:7లో 2వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడింది, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. 1వ అధ్యాయము 28వ వచనంలో నేను చదువుతున్నాను, దేవుడు వారిని ఆశీర్వదించెను,
ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి. ఈ రీతిగా దేవుడు వారిని ఆశీర్వదించాను. అంటే జీవము ఆశీర్వాదాన్ని మొదటి రెండు అధ్యాయాలు మనం చూస్తున్నాం. 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు జరిగిన పరిణామం 7లో, ఇక్కడ కూడా 7లో మనం చూస్తున్నాం. అప్పుడు వారి కన్నులు తెరవబడెను, తాము దిగంబరులు మనం తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమ కచడములను చేసుకునేది. ఇక్కడ ఈ 7లో వారు ఆత్మీయతను కోల్పోయారు. తర్వాత 17లో శాపాన్ని పొందుకున్నారు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. వీళ్ళేమో ఆశీర్వాదంలో నుండి శాపంలోకి వెళ్ళిపోయారు, జీవములో నుండి మరణంలోకి వెళ్ళిపోయారు. ఓల్డ్ టెస్ట్మెంట్లో. న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చినప్పుడు మనం గమనిస్తే జాన్ గాస్పల్ 5:24లో మరలా జీసస్ ద్వారా మరణంలో నుండి జీవములోకి మనం దాటి ఉన్నాం. నేను ఆ వాక్య భాగాన్ని కూడా చదువుతున్నాను. జాన్ గాస్పల్ చాప్టర్ 5:24, 5వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ జెనసిస్ చాప్టర్ 2:7లో నరుడు జీవాత్మాయను అని రాయబడింది. ఎప్పుడైతే ఆత్మీయంగా చనిపోయాడో 1 కొరింథియన్స్లో ఆదాముకు ఒక పేరు పెట్టాడు దేవుడు. మరలా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 45వ వచనంలో ఒక ప్రత్యేకమైన మాట ఆదాము గురించి అక్కడ రాయబట్టు మనం చూస్తాం. 45వ వచనాన్ని నేను చదువుతున్నాను. 15వ అధ్యాయంలో 1 కొరింథియన్స్. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మాయను. ఎప్పుడైతే ఆత్మీయతను కోల్పోయాడో ఆ వ్యక్తి జీవించు ప్రాణి అంటే లైక్ యానిమల్ అయిపోయాడు. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా జీవించకపోతే, ఇప్పుడు పక్షులైనా జంతువులైనా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాటి యొక్క ప్రయాస అంతా కూడా దేని కొరకు? కడుపు కొరకు. ఆత్మీయతను కలిగి ఉన్నప్పుడు మనిషి ఆధ్యాత్మికమైన వాటికి మొదటి ఇంపార్టెన్స్ ఇస్తాడు. మత్తయి సువార్త 6:33 ప్రకారంగా మొదట నా రాజ్యమును నీతిని వెతకండి. ఈ రీతిగా 2వ అధ్యాయం 7వ వచనంలో నరుడు జీవాత్మాయనని రాయబడింది. 1 కొరింథియన్స్ 15:45లో ఆదాము జీవించు ప్రాణి. చూడండి ఎంత వేరియేషన్ వచ్చిందో. అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా లేనప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ప్రాణితో పోల్చాడు, పశువులతో పోల్చాడు. ఎందుకంటే అవి తిండి కోసమే బ్రతుకుతాయి, మనిషి తిండి కోసం కాదు. అందుకని యేసు ప్రభు వారు ఆయన బాప్తిజం తీసుకున్న తర్వాత మాట్లాడిన మాటల్లో, అపవాదితో ఆయన మాట్లాడిన ఫస్ట్ వర్డ్, మనిషి రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. కాబట్టి ఈరోజు మనం దేవుని కొరకు, దేవుని మాట కొరకు జీవించాలి. అది ఆత్మీయత. కాబట్టి దేవుని మాట మన జీవితంలో జీవాన్ని ఇస్తుంది. దేవుని మాటను విన్నప్పుడు, ఇప్పుడు గాలి పీలిస్తేనే బ్రతుకుతాం, పీల్చకపోతే ఏమవుతాం? చెప్పనవసరం లేదు దాన్ని. నువ్వు ఆధ్యాత్మికంగా జీవించడానికి, ఈరోజు ఈ వాక్యాన్ని వినడానికి దేవుడు కృపనిచ్చాడు. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవడానికి, నీ ఆత్మీయతను కొనసాగించడానికి, నీ ఆత్మీయతలో వృద్ధి చెందడానికి ఈరోజు ఈ కార్యక్రమాలని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుని మాట విన్నప్పుడు మనకి జీవం కలుగుతుంది. ఆ రోజు ఎప్పుడైతే ఆదాము దేవుని మాట విన్నాడో
నరుడు జీవాత్మ అయ్యాడు. కానీ ఎప్పుడైతే ఆ అవ్వమ్మ మాట విన్నాడు, అవ్వమ్మేమో సాతాను మాట వింది, అవ్వమ్మ మాట ఆదాము విన్నాడు. డైరెక్ట్గా చెప్పాలంటే ఆ ఆదాము కూడా డెవుల్ మాట విన్నాడు. నెక్స్ట్ మూమెంట్ ఏం జరిగింది మనం చూసాం. 3వ అధ్యాయం 7 and 17లో వారి జీవితంలో మరణాన్ని, అదే రీతిగా వారి జీవితంలో శాపాన్ని తెచ్చుకున్నారు. కాబట్టి దేవుని మాట విన్నప్పుడు నువ్వు జీవిస్తావు, నువ్వు దీవెనకరంగా మార్చబడతావు. కాబట్టి మనం జీవించాలి. ఏదో 70-80 సంవత్సరాలు మాత్రమే కాదు, నిత్య జీవము మనకుంది, ఆ గొప్ప నిరీక్షణ మనకుంది. ఏదో ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదాలు 2 ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉంది, అదే రీతిగా టెంపరీ భౌతికమైన ఆశీర్వాదం ఉంది. దేవుడు ఈ రెండింటినీ కూడా ఆధ్యాత్మికంగా జీవించే వారికి ఆయన వాగ్దానం చేశాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 4:8లో మనం చూస్తాం, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే అది ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలో, రాబో జీవ విషయంలో వాగ్దానముతో కూడిందై ఉన్నందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి ఈరోజు మన జీవితంలో జీవమును, ఆశీర్వాదమును కలిగి ఉండాలి అన్నది దేవుని చిత్తం. ఈరోజు ఎంతమంది ఈ జీవాన్ని కోరుకుంటున్నారు, ఈ ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలని ఆశిస్తున్నారు అన్నది ప్రశ్నించుకున్నప్పుడు, అది నిజంగా మన లోపల నేను ఇలా ఉండాలి అనుకున్నప్పుడు దాని కొరకు చేయవలసింది కూడా ఉంది. మనం చెయ్యకుండగా, అందుకని దేవుడు చెప్పాడు, మీరు విత్తకుండగా కొయ్యలేరు. మన క్రియలను బట్టి ఆయన ఏదైతే ఇవ్వాలని నిర్ణయించాడు ఆయన ఇస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఈ 2 మాటలు, లైఫ్ అండ్ డెత్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి నిమిషానికి 120 మంది చనిపోతున్నారు. ప్రతి నిమిషానికి 169 మంది పుడుతున్నారు. ఒక్క సెకండ్కి 2 చనిపోతున్నారు. ఒక్క సెకండ్కి 3 పుడుతున్నారు దగ్గరగా. 1 అనగానే ఇప్పుడు 2 ఎక్కడో చనిపోయారు. ఈ మరణం అన్నది ఈ వయసులో వస్తుంది, ఈ రీతికి వస్తుంది అని ఎవ్వరికి తెలియదు. పుట్టడం ఎలా తెలియదు, బర్త్ తెలియదు, డెత్ తెలియదు. బర్త్ విషయంలో మనకి చాయిస్ లేదు, ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి మనకి తెలియకుండా మనం జన్మించాం. కానీ చనిపోయే ముందు, నువ్వు పుట్టక ముందు ఎక్కడ ఉండాలో నీకు తెలియదు, కానీ చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ ఉండాలో చనిపోక ముందు మనకి ఆప్షన్ ఉంది తెలుసుకోవడానికి. 2 ప్లేసెస్ ఉన్నాయి బైబిల్ ప్రకారంగా, హెవెన్ అండ్ హెల్. కాబట్టి 2 పర్మనెంట్గా ఉండేవి. అవి హెల్ అనేది పర్మనెంట్, అక్కడ అగ్గి ఆరదు, పురుగు సావదు. హెవెన్ అన్నది అక్కడ కూడా మరణం లేదు, దుఃఖం లేదు, అక్కడ ఎటువంటి వేదన లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. ఒక అద్భుతమైన మనిషి యొక్క ఊహకు, మనిషి యొక్క ఆలోచనలకు అందనంత ఉన్నతమైంది అది. కాబట్టి ఇది దేవుని వాక్యాన్ని బట్టి సత్యం. మన జీవితంలో లైఫ్ ఉంది, డెత్ ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, వాడు పేదవాడైనా ధనవంతుడైనా, ప్రతి ఒక్కరి జీవితంలో ఏ రీతిగా పుట్టామో ఒకరోజు వస్తుంది. అది ఏ రోజు ఎవరికి తెలియదు, కానీ ఆ రోజు మాత్రం సత్యం అది. కాబట్టి ఈ రెండింటి గురించిన జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము, దీని విషయంలో ఒక ప్రత్యేకమైన అవగాహన మనం కలిగి ఉండాలి. దాని కొరకు ఈ విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన కోరుకోనండి. ఇప్పుడు వీటిని ఎలా పొందుతాం? ఒక వ్యక్తి జీవితం లైఫ్ ఎలా వస్తుంది, ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వాదం ఎలా వస్తుంది అన్నది మనం గమనించినప్పుడు సామెతల గ్రంథంలో ఇలా రాయబడింది. 18వ అధ్యాయము
21వ వచనం, జీవ మరణములు నాలుక వశం, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఈరోజు లైఫ్ అండ్ డెత్ ఎక్కడుందంటే, దేవుడు మన జీవ మరణములు గురించి మనం చూసాం ద్వితీయోపదేశకాండ 30వ అధ్యాయంలో 19వ వచనంలో. దేవుని మాట విన్నప్పుడు జీవము, దేవుని మాటను మీరినప్పుడు మరణం. అది జెనసిస్ చాప్టర్ 2లో జీవాన్ని వారు పొందారు. జెనసిస్ చాప్టర్ 3లో, ఆదికాండం 3వ అధ్యాయంలో వారు ఏ రీతిగా మరణించారు, ఏ రీతిగా శపించబడ్డారో మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా లైఫ్ అండ్ డెత్ మన నాలుక మీద ఉంది. అందుకనే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మత్తయి సువార్తలో ఇలా రాయబడింది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. ఈ రిఫరెన్సెస్ వెరీ పవర్ఫుల్ రిఫరెన్సెస్. ఇవి మనం బై హార్ట్ చేయాలి. చాప్టర్ 12:36, 12:36, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధి అని తీర్పు నొందుదువు. మన మాటను బట్టియే నీతిమంతుడని, మాటను బట్టియే అపరాధి అని తీర్పు నొందుదువు. అందుకని మత్తయి సువార్తలో ఇంకొక మాట కూడా మనం చూస్తాం. నీ మాట 5వ అధ్యాయము 37వ వచనంలో ఆ మాట కూడా చదువుదాం. మాథ్యూ గాస్పల్ చాప్టర్ 5 5వ అధ్యాయంలో 37వ వచనం, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. అక్కడ 2 నంకేసి దానివల్ల ఏమొస్తుందంటే కీడు కలుగుతుంది. మాట చక్కగా లేకపోతే కీడు కలుగుతుంది అని రాయబడింది అక్కడ. ఇంకా మనం దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు యాకోబు రాసిన పత్రికలో ఈ రిఫరెన్సెస్ మీరందరూ కూడా చాలా ఇంపార్టెంట్ కొటేషన్స్ ఇవి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. జేమ్స్ 1:19, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు. గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. మాట్లాడేటప్పుడు కూడా కొందరికి కామాలు, ఫుల్ స్టాప్లు ఏముండో మాట్లాడితే. మాట్లాడేటప్పుడు కూడా నిదానించి మాట్లాడాలి. కొందరు ప్రార్థన కూడా నిదానించి మాట్లాడట్లే. వాళ్ళకి నోటుకి ఏదో వస్తే అది ప్రార్థన చేస్తున్నారు చాలామంది. ప్రతి మాట కూడా మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడతామో దానివల్ల ఏమవుతుందంటే మన సమాధానం డిస్టర్బ్ కాదు, ఎదుటి వాళ్ళ సమాధానం కూడా డిస్టర్బ్ కాదు. మాటను మరలా మనం వెనక్కి తీసుకోలేము. కాబట్టి మాట్లాడే విషయంలో బీ కేర్ఫుల్. ఎందుకంటే మన మాటలోని లైఫ్ అండ్ డెత్, మరణము జీవము నాలుక వశం అని రాయబడింది. అదే యాకోబులో మనం చూస్తాం 3వ అధ్యాయంలో. తర్వాత మీరు గమనించినట్లయితే 3వ అధ్యాయం అంతా కూడా మీరు చూస్తే నాలుక గురించి రాయబడింది. నేను చదువుతున్నాను 5వ వచనం నుంచి. అలాగే నాలుక కూడా చిన్న అవయవమై బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలోంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు ఆయను గాని
ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితోనే తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక నోటి నుండి ఏ ఆశీర్వచనము శాపవచనము బయలువెళ్ళున, నా సహోదరులారా ఇలాగుండకూడదు అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ మాట గురించి మనం ఆలోచించినప్పుడు మరణము జీవము రెండు నాలుక మీద ఉన్నాయి. కాబట్టి బీ కేర్ఫుల్. మన మాట్లాడే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని వాక్యంలో ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈరోజు చాలా మంది ఈ విషయాల్ని సీరియస్గా తీసుకోరట్లేదు. ఇప్పుడు దేవుని మాటే మన మాటగా ఉండాలి. దేవుని మాటే మన మాట. అందుకని ఒక ఆయన చక్కని పాట పాడాడు. నీ మాటే నా నోట పాటగా, ప్రభు నీ మాటే నా బ్రతుకు బాటగా, నీ మాటే నా నోట పాటగా, ప్రభు నీ మాటే నా బ్రతుకు బాటగా, ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త ప్రాణమున్నంత వరకు. ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త ప్రాణమున్నంత వరకు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నీ పాడెద జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నీ పాడెద జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన, శోధన వేదన బాధలు కలిగిన, నీ పాడెద శాంతి గీతం, నీ పాడెద శాంతి గీతం. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఏంటంటే ఆయన మాటే మన మాటగా మారాలి. అలా జీవించినప్పుడు జీవాన్ని ఆశీర్వాదాన్ని మనం పొందగలం, చూడగలం. కాబట్టి దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుని మాట వినాలి. బైబిల్లో మనం చూస్తాం, దేవుడు కూడా ఏమన్నాడంటే మనుషుల మాట కూడా వినాలి, సేవకుల మాట కూడా వినాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 వారి మాట విని వారికి లోబడి ఉందుము. ఈరోజు కొందరు సేవకుల మాట ఎందుకు వినట్లేదంటే వాడు దేవుని మాట వినట్లేదు. దేవుని మాట విన్న వ్యక్తి దేవుడు ఏం చెప్పాడని చేస్తాడు. ఆ రోజు శారమ్మతో కూడా దేవుడు చెప్పలే అబ్రహాము మాట వినమని, కానీ అబ్రహాముతో చెప్పాడు. 21వ అధ్యాయము జెనసిస్లో 12వ వచనం 21:12 ఒక ఆమె నాతో చెప్పింది, మా ఆయన నా మాట వినట్లేదు. మరి దేవుడు 21వ అధ్యాయం జెనసిస్ ఆదికాండం 21:12 మరి అబ్రహాముతో దేవుడు చెప్పాడు సారమ్మ గురించి, సారమ్మ చెప్పే ప్రతి మాట వినమని చెప్పాడు. నాకు కూడా మొదట్లో మరి సారమ్మకి ఎందుకు చెప్పలేదు దేవుడు, అబ్రహాముకి చెప్పాడు అన్నది ఆలోచించినప్పుడు, సారమ్మ ఇప్పుడు ఎవరికి చెప్తారు ఏదైనా సరే వినని వాడికి చెప్తాడు.
సాధారణంగా పురుషులు ఎక్కువ మంది భార్య మాట వినరు. ఈయన ఎంత ప్రబుద్ధుడంటే మొదటి విన్నాడు. ఏ భార్య అయినా సరే ఇంకో ఆమెను పెళ్లి చేసుకోమంటే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది వాడికి. న్యూ టెస్టిమెంట్లో చెప్పబడిన రీతిగా సన్మానించేస్తాడు భార్య. నాయన ఇంకొక ఆమెను పెళ్లి చేసుకొని అనగానే మీరందరూ మంచి వాళ్ళు కొందరు ఉన్నారు. ఆ మాట విన్నాడు. ఆగార్ని భార్యగా తీసుకోమన్నప్పుడు విన్నాడు. కానీ ఆగార్ని విడిచిపెట్టమన్నప్పుడు మాత్రం వినలే. 21వ అధ్యాయంలో శారమ్మ ఏమందంటే విడిచిపెట్టమంది. విడిచిపెట్టమన్నది మాత్రం వినలేదు, పట్టుకోమన్నది మాత్రం విన్నాడు. ఈరోజు కూడా గొడవలు ఇంట్లో ఎక్కడ జరుగుతున్నాయంటే, నాయన ఈ అలవాట్లు విడిచిపెట్టంటే అడిగి విన్నాడు. వాడికి నచ్చినట్లుగా, వాడికి అనుకూలంగా ఏదైనా చెప్తే మాత్రం చేస్తాడు. సారమ్మకి ఎందుకు చెప్పలేదు దేవుడు అంటే, చాలా క్లియర్గా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఆమె ఆయన మాటకు లోబడి ఉందట, చెప్పించుకోలే. నిజంగా సారమ్మకున్న దేవుని కృప. ఇంకొక స్త్రీ అయితే నాకు అనిపిస్తుంది సారమ్మ గురించి చదువుతున్నప్పుడు, మామూలుగానే ఈరోజు చాలామంది స్త్రీలు కూడా భర్తని ఎన్ని క్వశ్చన్లు వేస్తారో. ఈయన హారాన్ నుంచి వచ్చేటప్పుడు దేవుడు వెళ్ళమన్నాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేవుని మాట విని కానాకు వచ్చినప్పుడు బైబిల్లో రాయబడింది, అక్కడ కరువు వచ్చిందట. వేరే భార్య అయితే అక్కడ గొడవ పెట్టుకునేది, ఎక్కడ తీసుకొచ్చాయి తినడానికి లేదు ఇక్కడ. దేవుడు పిలిచాడని చెప్పావు, దేవుడేమో దీవిస్తాడని చెప్పావు, తినటానికి లేకుండా పోయిందని చెప్పి ఇంకొక ఆమె అయితే మాత్రం ఆయనకి మంట పెట్టేది. ఆ టైంలో అక్కడి నుండి ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళాడట. ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళినప్పుడు, ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఆ ఫరో శారమ్మను తీసుకెళ్ళిపోయాడు. నిజంగా ఇంకో స్త్రీ అయితే రాజుగారితో ఉండడానికి ఇష్టపడుతుంది తప్ప అబ్రహాం దగ్గరికి ఎందుకు వస్తుంది? కానీ ఆమె కొన్న క్యారెక్టర్ గమనించినప్పుడు ఆమెను ఐగుప్తు రాజు, ఫిలిస్తీన్ రాజు కూడా తీసుకెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా ఆమె గురించి మనం చూస్తాం, ఆమె దేవుని పట్ల ఆమెకున్న ఫెయిత్, ఆమె క్యారెక్టర్. అందుకనే దేవుడు ఆమె గురించి అంత కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. ఇది ఆమె చెప్పేది కూడా తన సొంత సలహాలు ఇవ్వలేదు, దేవుని యొక్క ప్రేరేపణతో మాట్లాడేది. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా దేవుని నడిపింపు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరి మాట వినాలి, ఎందుకు వినాలి, ఎలా వినాలి, ఏ రీతిగా నా గ్రహింపు దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని మాటే మన మాటగా మార్చబడాలి. వాక్యంలో మనం చూస్తాం, సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మోషే గురించి రాయబడింది. ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసారు వాళ్ళు. ఇంకా కొన్ని రోజులైతే 11 రోజులైతే కానాకు వెళ్ళిపోతారు. కాదేశ్ అనే ప్రదేశంలో మోషే దేవుని మాటను ఆయన అతిక్రమించాడు. ఆయన చిన్న మిస్టేక్ చేశాడు. ఆయన ఎవరన్నా పొడిచాడా అంటే లేదు, ఎవరన్నా కొట్టాడా అంటే లేదు. ఏం చేశాడు ఆయన చూస్తే, ఆయన సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో 10-12 వచనాలు, సంఖ్యాకాండం 20వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమూహమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా? అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు
ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఎప్పుడైతే మోషే ఒక మాట దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం, ఆయన పొందవలసింది మిస్ అయిపోయింది. ఇంకొక రెఫరెన్స్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనంలో నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. జెనసిస్ చాప్టర్ 4:9. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడని కయీను అడుగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనేను. ఇక్కడ దేవుడు కయీనుతో మాట్లాడుతున్నప్పుడు కయీను మాట్లాడే విధానం, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరైనా గ్రహింపలేదు. నేను నా తమ్ముడికి కావలి వాడనా. ఎప్పుడైతే ఇలా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడో ఆ మాటలోనే మాట హత్య కన్నా ప్రమాదకరమైంది. ఈరోజు కుటుంబాల్లో వచ్చే గొడవలు, అందుకని ఒక ఆయన చెప్పాడు, మనం మాట్లాడే మాటలను బట్టి ఉన్న సంబంధాలన్నా తెగిపోతాయి, లేని సంబంధాలైనా వస్తాయి. మనం మాట్లాడే మాటలు సంబంధాలు లేని సంబంధాలను కూడా తీసుకొచ్చే మాటలు ఉన్నాయి. కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే ఉన్న సంబంధాలకే మంట పెట్టేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం చదివాం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అది అగ్ని అని రాయబడింది. కొందరు మాట్లాడితే ఎలా ఉంటుంది, కొట్టినట్టే. ఆ రోజు ఇర్మియా గ్రంథం 18:18లో చూడండి, ఎంత ఆ రెఫరెన్స్ కూడా మనకు గుర్తుండేలాగా దేవుడు ఎలా పెట్టాడు చూడండి. 18వ అధ్యాయము 18వ వచనం ఇర్మియా గ్రంథంలో నేను చదువుతున్నాను అన్నమాట. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తి గల ఆలోచన చేతుము రండి. యాజకుడు ధర్మశాస్త్రమును వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. వాని మాటల్లో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకొనుచుండేది. దేంతో కొడతారట? ఈరోజు చాలా మంది కూడా మాటలతో కొట్టేది. మామూలుగా కొడితే ఏ దెబ్బ అయినా కట్టితో కొట్టినా లేకపోతే చేతితో కొట్టినా అది ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు వారం రోజులు ఉంటుంది. కానీ మాట మాత్రం చనిపోయే వరకు ఉంటుంది. అందుకని కొందరికి ఈ పట్టింపులు ఎక్కువ ఉంటాయి. నేను చచ్చినా దాని గడప తొక్కను, ఇలా అందు నన్ను అని చెప్పి కొందరు వాళ్ళ మాటల విషయంలో ఆక్రోశం పెరిగిపోతుంది. నేను ఒక ఆమెతో చెప్పాను, చచ్చినప్పుడు ఎలాగా నిన్ను తీసుకెళ్ళి తొక్కించరమ్మా, అదేదో బ్రతికుండగా వెళ్ళి నువ్వు తొక్కో. కాబట్టి ఈరోజు చాలా మంది కూడా కయ్యను లాంటి, ఇప్పుడు ఆ కోపం వచ్చినప్పుడు మాటలు ఏమవుతాయంటే కంట్రోల్ తప్పుతాయి. అందుకని నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని రాయబడింది. మాటలు చక్కగా ఉంటే క్రియలు కూడా చక్కగా ఉంటాయి. అసలు క్రియలుగా రూట్ ఇది. అందుకని దావీదు గారు కూడా కీర్తనలు ఏమంటాడు ఆయన, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండునుగాక. ఇప్పుడు ఆయన మాటల్లోనే దేవుని ముందే అంత ఆవేశాన్ని కనపరిస్తే మరి మనుషుల ముందు ఎలా ఉంటాడు వాడు? ఆ మాట ఏం చేసింది? ఆ స్వభావము సొంత తమ్ముడినే తమ్ముడని కూడా ఆ గ్రహింపు లేకుండా ఏం చేశాడో మనకు తెలుసు. ఫస్ట్ మర్డర్ ఇన్ బైబుల్, మొట్టమొదటి హత్య అది బైబిల్లో. తర్వాత ఏం జరిగింది? ఈయన మాట వలన ఏం జరిగింది అన్నది మనం చూస్తే ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూస్తాం జెనసిస్ చాప్టర్ 4:14. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి,
నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉండును. నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపును అని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యను చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగుననెను. మరియు ఎవడైనను కయ్యను కనుగొని అతన్ని చంపక ఉండునట్లు యెహోవా అతనికి గుర్తు వేశాను. భూమి మీద దేవుడు గుర్తు వేసిన వ్యక్తి ఎవడనంటే కయ్యను ఒకడు. మనకు పుట్టుమచ్చలున్నాయి కానీ ఇలాంటి గుర్తులు లేవు. అంటే ఈయన మాట ఏం చేసింది, ఈయన మాట్లాడే మాట ఏం చేసింది అని చూస్తే దేవుని సన్నిధి నుంచి వెలివేయబడ్డాడు. దేశ దిమ్మరి, శపించబడ్డాడు. దేవుని సన్నిధిలో ఉంటేనే ఒరిజినల్ రియల్ బ్లెస్సింగ్. అది మీ వ్యక్తిగత ప్రార్థనలో ఇంతవరకు మీరు ఈ మాట మరి చెప్పారో లేదు నాకు తెలియదు, కానీ ప్రభువా నీ సన్నిధిలో ఉండటమే నాకు ఆశీర్వాదం, నిన్ను తెలుసుకోవడం నాకు ఆశీర్వాదం, నిన్ను స్తుతించడం ఆశీర్వాదం, నీకు ప్రార్థించడం ఆశీర్వాదం, నీ గురించి సాక్షిగా జీవించడం ఆశీర్వాదం అని ప్రభువుని మనం మహిమపరచాలి. అంటే ఈయన మాట ఏం చేసిందంటే దేవుని సన్నిధి నుండి దూరం చేసింది. కాబట్టి మాటలు జాగ్రత్తగా మనం మాట్లాడాలి. నువ్వు మాట్లాడే మాటలను బట్టి నువ్వు ఏదైనా కోల్పోయినా మరలా పొందొచ్చేమో, కానీ దేవుని సన్నిధిని కోల్పోతే మరలా అది పొందే అవకాశం దొరకకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? కాబట్టి ఈయన మాట్లాడే మాటను బట్టి దేవుని సన్నిధిని కోల్పోయాడు. ఈరోజు మన అందరికీ కూడా ప్రతిరోజు ప్రతి స్థలంలో ప్రతి పరిస్థితిలో ఉండవలసిన ఒక గొప్ప అనుభవం ఏంటంటే ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి మనకు ఉండాలి. అందుకని ఆ రోజు 28:15 యాకోబుతో దేవుడు అంటాడు, ఆయన నా సన్నిధి నీతో పాటు వస్తుంది, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను విడిచిపెట్టను. కాబట్టి ఈరోజు మనకు కూడా దేవుని ప్రజెన్స్ ప్రతిరోజు ఉండాలంటే మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అర్థమవుతుందా మీకు? కాబట్టి మన మాటలను బట్టి దేవుని సన్నిధికి మనం వెళ్ళగలం, మన మాటలను బట్టి దేవుని సన్నిధి నుండి నెట్టివేయబడగలం. కాబట్టి కయ్యన్ని గుర్తు చేసుకుందాం. ఆయన మాటలను బట్టి దేవుని సన్నిధి నుండి నెట్టివేయబడ్డాడు. ఆయన ఆ మాటలను బట్టి ఆ క్రియలు కూడా ఉంటాయి. క్రియ ఎప్పుడు కూడా మాట మీద బేస్ అయి ఉంటుంది. అది ఫస్ట్ మాటలు వస్తాయి, తర్వాత యాక్షన్ స్టార్ట్ అవుతాయి. అందుకని మీరు చూడండి, పెళ్లి సంబంధాల్లో ఏమంటారు తెలుసా? ముందు పెళ్లి జరగదు, ముందు ఏం జరుగుతాయి? మాటలు జరుగుతాయి. ఎంతవరకు వచ్చిందమ్మా అని అడిగితే మాటలు జరుగుతున్నాయి అంటున్నాడు. మాటలు జరుగుతున్నాయి సార్ అంటారు. ఇప్పుడు మాటలు ఓకే అయిపోయాయి అనుకోండి, కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి మన మాటలను బట్టి, అందుకని ఒక దైవజనుడు అంటాడు, ఏమని చెప్పాడంటే, నువ్వు ఒక 5 నిమిషాలు మాట్లాడితే నువ్వేంటో నేను చెప్పగలను. కాబట్టి నీ వే ఆఫ్ టాకింగ్, నీ బిహేవియర్ని చూపిస్తుంది. అందుకని ఆ రోజు తిమోతితో పౌలు గారు మాట్లాడుతూ ఎంత అద్భుతమైన విషయాలు ఇక్కడ మనం చూస్తాం. 4వ అధ్యాయంలో మొదటి పత్రిక చాప్టర్ 4:11 ఫస్ట్ మెన్షన్ చేసిన విషయాలు మీరు చూడండి. 11వ వచనం నేను చదువుతున్నాను. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఫస్ట్ మెన్షన్ చేసినట్టు మాటలోను. ఈరోజు చాలామంది కూడా మీరు గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో కూడా అనేకులు మాట విషయంలో తప్పిపోతున్నారు. వారికి మరీ కఠినమైన తీర్పు ఉందని రాయబడింది అక్కడ. కాబట్టి దేవుని మాటే మన మాటగా ఉండును గాక.
దేవుని మాట మనం మాట్లాడాలి. అందుకని మన పాట దేవుని మాట అయి ఉండాలి, మన ప్రార్థన దేవుని మాట అయి ఉండాలి, మన సాక్ష్యము కూడా దేవుని మాట అయి ఉండాలి. మనుషుల మాటల మీద మనం డిపెండ్ కానవసరం లేదు, దాన్ని నమ్మనవసరం లేదు కూడా. కాబట్టి దేవుని మాటను మనం మాట్లాడినప్పుడు జీవము కలుగుతుంది. దేవుని మాటే జీవాన్ని ఇస్తుంది. ఎందుకంటే నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. కీర్తన 119:50 మనం చూస్తాం, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. అంటే దేవుని వాక్యమే మనం చూస్తున్నాము మనకి ప్రాణం. యోహాను సువార్త 14:6 మనం చూస్తున్నాం, నేనే మార్గమును జీవమును, నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నో వే హెవెన్కి వెళ్ళడానికి జీసస్ ద్వారా తప్ప. ఎందుకంటే ఆయనే మనుషులందరి కొరకు పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. మనుషులందరి పాపముల నిమిత్తము పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచిన సర్వశక్తిమంతుడైన దేవుడైన ఆయన ఇచ్చిన రక్షణ పాప క్షమాపణ ద్వారా మనం పొందుతున్నాం. ఈ రీతిగా ఆయన వాక్యాన్ని విని దాన్ని గైకొనటం ద్వారా ఆయన చెప్పిన జీవాన్ని, నిత్య జీవాన్ని మనం పొందుతున్నాం. కాబట్టి దేవుని మాట విన్నప్పుడు ఏం జరిగింది అన్నది మనం చూస్తే, కయ్యను విషయంలో ఆయన మాట్లాడే మాటలను బట్టి దేవుని సన్నిధిని కోల్పోయాడు. మనం మోషే గురించి చదివాం సంఖ్యాకాండం 20 అధ్యాయంలో. ఇంకొక 11 రోజులే, ఆల్మోస్ట్ 39 ఇయర్స్ ప్రయాణం చేశాడు ఆయన. కనిపిస్తుంది అది. ఇది ఎలా ఉందంటే, ఒకసారి మేము ఒక పెళ్ళికి వెళ్ళాం ఆదిలాబాద్లో. అదేమో చిన్న ఐలాండ్. అది వర్షాలు ఎక్కువగా రావటం వలన అటువైపు వెళ్ళడానికి మాకు వీలు పడలేదు. ఆ ప్రయాణం చేయడానికి ఆ పడవలేవి, దాని వాటర్ చాలా ప్రవాహం ఉధృతంగా ఉంది. మాకు కనిపిస్తుంది ఆ నీటి అటుపక్కన పెళ్లి జరుగుతుంది. మేము ఇటుపక్కన ఉన్నాం. అక్కడ వాళ్ళు చక్కగా భోజనం చేస్తున్నారు. ఇక్కడ కనీసం ఛాయ్ తాగటానికి కూడా లేదు. ఒక 2-3 అవర్స్ చూసాం. అటుపక్క వాళ్ళు తింటున్నారు, మేమేమో చప్పుడు చేయకుండా చూస్తున్నాం. ఆ బాధ ఎలా ఉంటుందో ఆకలితో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఈ మోషేకి కానా కనిపిస్తుంది. కొన్ని రోజుల్లో అంతవరకు నడిచాడు. ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడి వరకు వచ్చిందంటే, అందుకే నేను చాలా మంది చెప్తుంటారు, నోటి దాకా వచ్చింది పాస్టర్ గారు అంటారు. నోటి దాకా వచ్చింది కానీ అది ఎవడో తనిగిపోయాడు. ఈరోజు చాలామంది జీవితంలో కూడా మీరు గమనించట్లేదు. మీ జీవితంలో కొంచెం ఓపిక పడితే మీ జీవితంలో మీ ప్రార్థనలకి దేవుడు గొప్ప ప్రతిఫలం ఇచ్చేవాడు. కానీ మన మోషే గారి లాగా, మోషే కూడా బైబిల్లో ఆయన పెట్టిన పేరు కూడా, భూమి మీద ఉన్న వారందరిలో కూడా సాత్వికుడు, చాలా ఓపికమంతుడు. మీరు కూడా చాలా ఓపిక ఉంటుంది. కానీ ఈ మోషే గారి లాగా మరి కొన్ని సమయాల్లో కొన్ని ఇలాంటివి వస్తుంటాయి. ఇప్పుడు అంతవరకు వెళ్ళి పైకి దేవుడు ఏం చేస్తాడు, ఆ కొండపైకి తీసుకెళ్ళి చూపిస్తాడు. అది ఇంకా ఎంత బాధ అనిపిస్తుంది. చూపించిన తర్వాత కూడా, ఇప్పుడు మిమ్మల్ని షాపుకు తీసుకెళ్ళి అన్నీ చూపించి ఏం కొనకపోతే, ఏ భార్యనైనా భర్త షాపుకు తీసుకువెళ్ళి అన్నీ చూపించి కొనలేదు. హోటల్కి తీసుకెళ్ళాడు. హోటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఒకటి ఇస్తారు కదా మెనూ, అన్నీ చూపించాడు. అన్నీ చూసింది ఆమె. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ చూసింది. జ్యూస్లు, ఐస్ క్రీమ్లు అన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఆయన అడిగాడు, అన్నీ చూసాను లేచినాడు. ఇప్పుడు అది చూపించి తీసుకొస్తే భార్యకి ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకొక ఆమె అయితే వాళ్ళ ఆయన్నే తినేస్తుంది. ఇప్పుడు ఈయన ఆ మాట ఎంత పెద్ద మాటది, ద్రోహులారా. అందుకని ఒక్కసారి పొడిచినా, 10 సార్లు పొడిచినా
ఒక్కడిని పొడిచిన 10 మందిని పొడిచిన మర్డరే. అందుకని బైబిల్లో ఎక్కడ కూడా చిన్న పాపము, పెద్ద పాపము, పొట్టి పాపము, పొడుగు పాపము లేదు. పాపమే. అది చిన్నదా పెద్దదా, స్పూన్తో తాగిన పాయిజనే, గ్లాస్తో తాగిన పాయిజనే. కాబట్టి ఈయన అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, అందుకని దేవుడు మత్తయి సువార్తలో ఆయన మాట్లాడిన విషయం 13వ అధ్యాయము 36వ వచనం, ప్రతి మాట గురించి. అంటే ఈరోజు మనం మాట్లాడుతున్న మాటలను బట్టి ఎన్ని కోల్పోతున్నామో ఈరోజు చాలామంది తెలియదు. నువ్వు మాట్లాడే మాటలను బట్టి సమాధానాన్ని నువ్వు కోల్పోతున్నావు. కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలను బట్టి కొందరు సమాధానాన్ని కోల్పోయే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్తున్నాను, నేను ప్రవచిస్తున్నాను, నువ్వు మాట్లాడితే నీకు సమాధానం కలగాలి, నీ ద్వారా కూడా వినేవాడికి, నీ ఇంటి వాళ్ళ, నీ బంధువుల, వాళ్ళు కూడా సమాధానం కలగాలి. ఎందుకంటే బైబిల్ ఇలా రాయబడింది, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి కయ్యూను తన మాట్లాడే మాటను బట్టి దేవుని సన్నిధిని కోల్పోయాడు. మోషే ఆయన మాట్లాడిన మాటను బట్టి దేవుని వాగ్దానాన్ని కోల్పోయాడు. ఈరోజు ఎంతోమంది వారి మూర్ఖత్వాన్ని బట్టి దేవుని సన్నిధిని కోల్పోతున్నారు. వారి మూర్ఖత్వాన్ని బట్టి దేవుని వాగ్దానాన్ని వారు పొందవలసింది వారు కోల్పోతున్నారు. ఎంత కష్టపడ్డాడు మోషే, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. కానీ ఆయనకు అర్థమైంది, మనం అయితే ఏం చేసేవాళ్ళో తెలుసా, ధర్నా చేసేసేవాడు అక్కడ. ఇది అన్యాయం ప్రభువా, ఒక మాట గురించి నన్ను కానా వెళ్ళకుండా చేస్తావా? కానీ మోషేకి అర్థమైంది, నేను తప్పు చేశాను, తప్పకుండా దానికి ప్రతిఫలం అనుభవించవలసిందే. దాన్ని సమర్థించుకోలే. కొందరు మాట్లాడి కూడా వాడు సమర్థించుకుంటారు. అది చాలా ఇంకా డేంజర్ పాపం. అది అసలే నువ్వు ఒక తప్పు చేసావు, మళ్ళీ సమర్థించుకుని మరలా దాన్ని మూరడు ఎక్కువ చేసుకుంటున్నావు. ఈరోజు చాలామంది కూడా నేను దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తున్నాను, మీరు మాట్లాడే మాటలను బట్టి ఇంకొక 1 డేలో నీ జీవితంలో వాగ్దానం నెరవేరబోతుంది. కానీ ఆ మాట ఏం చేస్తుంది తెలుసా, ఆ వాగ్దానాన్ని నీకు తెలియట్లేదు, ఆ గ్రహింపు లేదు. ఈ మాట వలన ఎటువంటి నష్టం జరుగుతుంది ఆ రోజు మోషేకి తెలియదు. కానీ ఈరోజు మోషే గురించి మనం వింటున్నాం, మరి మనకు అర్థం కావాలి కదా. మాట్లాడితే నేను పొందవలసింది, ఇలాంటి మాటలు మాట్లాడితే పొందవలసింది మిస్ అవుతుంది. ఈరోజు చాలామంది జీవితంలో ప్రార్థన చేస్తున్నారు, మీరు ఉపవాసాలు ఉంటున్నారు, కన్నీరు కారుస్తున్నారు, ఆసక్తి ఉంది, భారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ పులిసిన పిండి కొంచెం ఉంది. ఏమవుతుంది? ప్రసంగం ఉంటుంది, బొక్కవాడి టైంలో చచ్చిన కుక్క పడిందని లేదు, చచ్చిన ఎలక పడింది. ఈగ ఎంత ఉంటుంది అమ్మా? చిన్నదే, మొత్తం అది వేస్ట్. తైలం గొప్పది, శ్రేష్టమైంది, విలువైంది, వెరీ ఎక్స్పెన్సివ్, కానీ అందులో ఈగపడింది. మనొకడు అది స్టార్ హోటల్ అట, బిర్యానీ తెచ్చుకున్నాడు, అందులో బల్లి కనిపించింది. తింటాడు ఎవడన్నా? కేసు పెట్టేసాడు నాకు హోటల్ మీద. ఈరోజు మనం ఈ విషయాన్ని ఆలోచిద్దాం. ఎందుకంటే డెత్ అండ్ లైఫ్ నీ నాలుక మీద ఉంది, బ్లెస్సింగ్ అండ్ కర్సెస్ నీ నాలుక మీద ఉంది. కాబట్టి ఈరోజు చాలామంది నాలుకను, అందుకనే దావీదు గారు అంటారు, నోటికి కళ్ళు వేసుకున్నాడట. అంటే నాకు ఏమర్థమైందంటే, ప్రభువా నేను ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే తాళంది, నేను ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు తాళం వేసేసా. కీస్ దేవునికి ఇచ్చాడనమాట. దేవుడు వచ్చి ఓపెన్ చేస్తే మాట్లాడేవాడు, మళ్ళీ దేవుడు దాన్ని క్లోజ్ చేసేస్తున్నాడు, కళ్ళు వేసేసాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు
అందుకని ఆయన ప్రార్థన చేసి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండునుగా. కాబట్టి ఈరోజు అనేక మంది వారి మాటలను బట్టి దేవుని వాగ్దానాలు మిస్ అవుతున్నారు, వారి మాటలను బట్టి దేవుని సన్నిధిని మిస్ అవుతున్నారు. ఇక్కడ మన జీవితంలో దేవుని సన్నిధిలోనే జీవం ఉంది, దేవుని సన్నిధిలోనే ఆశీర్వాదం ఉంది. ఈ మాటలు గుర్తు చేసి నేను ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త 5:37 పేతురు గారు అంటున్నారు, నీ మాట చెప్పునా. ఆయన ఒక మాట చెప్తాను, నీ మాట చెప్పునా నేను వల వేస్తాను. కాబట్టి పేతురు మాట్లాడిన మాటను బట్టి అంతకుముందు ప్రయాసపడ్డాడు కానీ ఫలితం లేదు. ఎప్పుడైతే దేవుని మాటను బట్టి మాట్లాడాడో ఆయన పొందిన ప్రతిఫలం తన జీవితంలో ఎప్పుడు పొందనంత ప్రతిఫలాన్ని పొందాడు తన లైఫ్లో. అంతకుముందు ఏ వ్యక్తి జీవితంలో కూడా అటువంటి ప్రతిఫలాన్ని ఆయన వినలేదు, చూడలేదు. అంటే దేవుని మాట వింటే నీ జీవితంలో ఎటువంటి వాటిని పొందుతామో ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నారు. రాహాబు కూడా ఏం మాట్లాడింది? ఆమె మాట్లాడిన మాటను బట్టి నశించుకోకుండా ఆమె ఇశ్రాయేలీల్లో చేర్చబడి, ఏది ఇశ్రాయేలీలకి బయట లేదా, ఆమె ఫస్ట్లో బయట ఉంది కానీ తర్వాత మనం చూస్తే యోధా గోత్రంలోకి వెళ్ళిపోయింది. ఆమె మాటే ఆమె జీవితంలో దేవుని ప్రజల్ని కలిగి ఉండే విధంగా, దేవుని వాగ్దానాన్ని పొందే విధంగా ఆమె జీవితంలో దేవుడు ఆ కృపణించాడు. బికాస్ ఆఫ్ రీజన్ ఆమె మాట్లాడిన మాటలే. కాబట్టి ఈరోజు మనం మాట్లాడితే ఎలా ఉండాలంటే రాహాబులా ఉండాలి. మనం మాట్లాడితే ఎలా ఉండాలి? పేతురులా ఉండాలి. మనం మాట్లాడితే ఎలా ఉండాలి? శతాధిపతిలా ఉండాలి. ప్రభు ఒక్క మాట సెలవి. దేవుడు ఆశ్చర్యపడ్డాడు వాళ్ళ మాటలు విని. ఎందుకంటే వాళ్ళు ఎలా మాట్లాడారంటే దేవుడు ఆశ్చర్యపడే విధంగా, దేవుడు ఆనందించే విధంగా. ఆ రోజు ఆ కానాను స్త్రీ కూడా ఆ ప్రభువుతో ఎలా మాట్లాడింది చూడండి. ఆ మాటే, ఆ మాటను బట్టి ప్రభు అన్న నమ్మ నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టుగా నీకు అవును కాక. నువ్వు కాకపోతే ఇంకొకడు ఉన్నాడు ప్రభు, ఇంకెవరు లేరు అనుకున్నావా? కొందరికి చూడాలి తోక తొక్కుని పావులాలు ఇస్తారు. ఆమెని ఒక విధంగా దేవుడు నొచ్చుకునే విధంగా మాట్లాడినప్పటికీ కూడా తగ్గించుకుని దీనంగా ప్రభు వైపు చూసి మాట్లాడింది. కాబట్టి ఈరోజు మనం కూడా ఈ విషయాలను ఆలోచించి మన నోటిలోనే జీవము మరణము, బ్లెస్సింగ్ అండ్ కర్సెస్, ఆశీర్వాదము శాపం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడితే జీవాన్ని పొందుతాం, చాలా జాగ్రత్తగా మాట్లాడితే ఆశీర్వాదాన్ని పొందుతాం. నోటుకు వచ్చినట్లుగా మాట్లాడితే అదిగో ఆదాము జరిగింది. 2 అధ్యాయం వరకు ఆశీర్వాదం ఉంది, జీవం ఉంది. 3 అధ్యాయంలోనే 2 ఎగిరిపోయాడు. ఆయన ఎలా అయిపోయాడంటే జీవించు ప్రాణి అయిపోయాడు, ఆత్మ పోయింది. ఓల్డ్ టెస్టిమెంట్లో వాళ్ళు జీవంలో నుండి మరణంలోకి వచ్చారు, ఆశీర్వాదంలో నుండి శాపంలోకి వచ్చారు. ఓల్డ్ టెస్టిమెంట్ ప్యాటర్న్ అది. కానీ న్యూ టెస్టిమెంట్ ప్యాటర్న్ ఏంటి తెలుసా? యోహాను సువార్త 5:24, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 మనం చూస్తున్నాం. మనం ఎలా వచ్చాము? మరణంలో నుండి జీవంలోకి వచ్చాము, శాపంలో నుండి ఆశీర్వాదంలోకి వచ్చాము. మీరు ఆశీర్వాదమునకు వారసులు అవటానికి పిలువబడ్డారు. కాబట్టి ఈరోజు మీ గురించి నేను ప్రవచిస్తున్నాను. మీరు జీవమును పొందడానికి, ఆశీర్వాదాన్ని పొందడానికి పిలువబడ్డారు. దానికి తగినట్లుగా జీవాన్ని, ఆశీర్వాదాన్ని కలిగించే మాటలు ప్రతిరోజు మాట్లాడదాం. ప్రతిరోజు మనము జీవాన్ని, ఆశీర్వాదాన్ని పొందాలి. మన ద్వారా అనేకులు జీవాన్ని, ఆశీర్వాదాన్ని పొందుదురుగాక. ఆ రీతిగా దేవుడు నన్ను, మిమ్ములను వాడుకొనుగాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలైనా. ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయంలో 19వ వచనంలో మీరు చెప్పారు, జీవము మరణము, ఆశీర్వాదము శాపము మీ ఎదుట పెట్టాను. మీ మాట వింటేనే జీవము,
ఆ మాట ప్రకారంగా చేస్తేనే ఆశీర్వాదము. ఆ రోజు ఆదాముని అవ్వని ప్రభు వారికి జీవాన్ని ఇచ్చారు, వారిని ఆశీర్వదించారు. కానీ ఆ రెండింటిని వారు కోల్పోయారు నాయన. మాకైతే మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మరలా మాకు జీవాన్ని, ఆశీర్వాదాన్ని మాకు వాగ్దానం చేశారు. సామెతల గ్రంథంలో మీరు చెప్పారు 18:20 జీవ మరణములు నాలుక వశము. ప్రభువా, మిమ్మలను నమ్మటం ద్వారా, మీ మాటలను మాట్లాడటం ద్వారా, మీ మాటలను విశ్వసించటం ద్వారా, మీ వాక్యాన్ని బట్టి, ఎందుకంటే మీరు చెప్పారు నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పారు. మీ మాట జీవము, మీ మాట ఆశీర్వాదం. కాబట్టి మీ మాట మా మాటగా మారాలి, మా బాటగా మారాలి. ఆ రీతిగా మేము జీవించినప్పుడు ప్రతి దినము కూడా మేము శారీరకంగా ఎలా జీవిస్తున్నాము, ఆధ్యాత్మికంగా కూడా మేము జీవిస్తూ ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా, అనేకులకు జీవాన్ని, ఆశీర్వాదాన్ని కలిగించేవారిగా, చూపించేవారిగా, పంచేవారిగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ఆ రీతిగా మీరు దీవించమని, మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లిస్తూ, మమ్మల్ని మీకు అప్పగిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనకి ఇచ్చిన వాటిలో నుండి ప్రభుకి మన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ ప్రభుకి అర్పిద్దాం. దేవుని మాట ఇది. మలాకి గ్రంథం 3:10 దేవుడు ఈ విషయాలు రాయించాడు వాక్యంలో. కాబట్టి దేవుని వాక్యాన్ని నెరవేర్చడం మన బాధ్యత. దేవుని వాక్యంలో చెప్పబడింది మన జీవితంలో నెరవేర్చడం ఆయన రెస్పాన్సిబిలిటీ అది. కాబట్టి నేను ఆ వాక్య భాగాన్ని చదువుతున్నాను. మలాకి 3:10 నా మందిరములో ఆహారముడునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోని తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ప్రభుకి మనం వాక్యంలో చెప్పబడిన రీతిగా మనకిచ్చిన వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, దాంట్లో 10వ భాగం అంతయు, కొంతయు కాదు, కటింగ్లు వద్దాం. మళ్ళీ దేవుడు కూడా నీకు కూడా కటింగ్స్ ఇస్తాడు. కాబట్టి దేవుని వాక్యానికి రెస్పెక్ట్ ఇచ్చి మనం ఆ రీతిగా ప్రభువుని మహింపరుద్దాం. మనం స్క్రీన్ మీద కనిపిస్తున్న డీటెయిల్స్కి మీ ఆఫరింగ్స్ అండ్ టైట్స్ పంపించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.
తొలగించును. సదాను పొట్టలన్నీ కూల్చి వేయుదుము. సంఖ్యలన్నీ యేసుని నామములో తొలగించును. జంకన కరజాన జంకన కరజాన జంకన కరజాన జంకన కరజాన జంకన కరజాన జంకన కరజాన రజాది రజాది రాజు రజాది రాజు రజాది రజాది రాజు రజాది రాజు యేసు యేసువే. ఇంతవరకు ఈ ఆరాధనలో పాలు పొందిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడికను ముగించుకోబోతున్నాం, ఈ ఆరాధన ముగించుకోబోతున్నాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు కామెంట్ రూపంలో కానీ ఫోన్ ద్వారా కానీ మీరు తెలియపరచండి. ఎవ్రీడే జరిగే ప్రార్థనలో మీ కొరకు మీరు ఇచ్చిన ప్రేయర్ పాయింట్స్ వాటి కొరకు మేము ప్రార్థన చేస్తాం. అదే రీతిగా ఈ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదే రీతిగా మీ యొక్క అనుభవాలు కామెంట్ రూపంలో పంచుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడు మహాగణుడు మా ప్రియ తండ్రి, మీకు వందనాలు అయినా ఈ యొక్క పునరుత్థానపు ఆరాధన బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరు మాకు ఇచ్చిన ప్రతి మాటను బట్టి మరొకసారి మీ కృతజ్ఞతలు. మీ మాటలే జీవం, మీ మాటలే ఆశీర్వాదం, మీ మాటలే మాకు ఆదరణ, మీ మాటలే మాకు స్వస్థత, మీ మాటలే మాకు విడుదల, మీ మాటే సమస్తమునకు మూలమునైనా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన ప్రతి మాటను బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ వాక్యపు వెలుగులో మేము జీవించడానికి మీ మాటను పేతురు వలె, శతాధిపతి వలె, రాహాబు వలె ప్రభువా నాయన మా జీవితంలో నాయన తండ్రి అటువంటి అనుభవాల్లో జీవించినట్లుగా దీవించమని మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ మీ బిడ్డలు అర్పించిన ఆఫరింగ్స్ అండ్ టైప్స్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీరు ఏదైతే వాగ్దానం చేశారో మలాకి 3:10 చెప్పబడిన రీతిగా, ఫిలిప్పీ పత్రిక 4:19 చెప్పబడిన రీతిగా, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆ రీతిగా మీరు తీర్చండి, మీరు దీవించమని మీకు మరొకసారి ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ, ఎవరైనా సీక్నెస్తో ఉన్నట్లయితే ఇప్పుడే నాయన వారి కొరకు ప్రార్థిస్తున్నాను. స్వస్థత, వారికి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము కలుగుగాక. మానసికంగా ఉన్న ఒత్తిడి నుండి, కుటుంబ సమస్యల నుండి, ప్రతి విధమైన రుగ్మతల నుండి విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. మీరు స్వస్థపరిచినందుకు, విడిపించినందుకు సమాధానాన్ని, క్షేమాన్ని, నెమ్మదిని, ధైర్యాన్ని, మీ యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదము మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.